జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రతి ఒక్కరికి ఈ దేశంలో పుట్టినటువంటి హిందువులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకువచ్చిన. దాదాపుగా 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మనం అందరం కూడా మన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకోగలిగినాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అదే విధంగా ఏ మతం కూడా ఇటువంటి పోరాటం చేసి ఉండదు. తెలుసురా మీకు? 500 సంవత్సరాల పాటు మన ఇష్టదైవమైనటువంటి ఎవరా శ్రీరాముని గుడిని నిర్మించుకోవడానికి అయోధ్యలో 500 సంవత్సరాల పోరాటం చేసినాం. 500 సంవత్సరాలు ఒక 2-3 సార్లు 500 సంవత్సరాలు అని వినేదానికే మీకు ఇంత చిరాగ్గా పర్రాగ్గా ఉంటే 500 సంవత్సరాలు నిరీక్షించాం. మనము ఎంత కష్టపడితే ఎంత బాధపడితే దీని వెనకన ఎంతమంది ధన మాన ప్రాణాలు త్యాగం చేస్తారో తెలుసునా? అటువంటి అయోధ్య రామ మందిరం పైన కొంతమంది తీవ్రవాదులు దాడి చేయడానికి ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఏం చేయాలి ఆ కొడుకులను ఒకసారి మీరు ఆలోచించండి. సరే, ఈ న్యూస్ ఛానల్ ఒకసారి ఈ విషయంలో నికార్సైనటువంటి ప్రతి హిందూ కూడా ఏది 500 సంవత్సరాల తర్వాత అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకోగలిగినాము అన్న సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా ఆనందోత్సాహాలతో జీవిస్తారు. జీవితంలో ఒక్కసారైనా కూడా చనిపోయే లోపు అయోధ్య బాలరాముని సందర్శించాలని చెప్పేసి ప్రతి హిందూ కూడా కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకు అయోధ్య రామాలయం అనేది మన హిందువుల జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనం ఎవరి జోలికి పోకుండా మనంతటా మనం జీవిస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ హిందూ కూడా అన్యాయంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా ఎవరి మీదకి పోడు. వాడు ఏదన్నా ఉంటే ఇడి జాతోడే వింటాడు, అంటే శంకర్ జాతోడే వింటాడు. తెలుసు కదా, మన వాళ్ళు కూడా కొంతమంది శంకర్ జాతోళ్ళు ఉన్నారని. మీకు ఇందులో తప్పేమన్నది? ఏమన్నా తప్పున్నది మాట్లాడింది అట్లా? కానీ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI కన్ను మన అయోధ్య రామాలయం మీద పడింది. మళ్ళాను అప్పట్లో ఈ దురాక్రమణదారులు ఎవరో ఈ దురాక్రమణదారులు ఏ విధంగా అయితే వచ్చి మన అయోధ్య రామ మందిరాన్ని కూల్చి అక్కడ ఈ బాబ్రీ మసీదును కట్టినారో, ఇప్పుడు అదే మాదిరిగా మళ్ళీ ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ యొక్క ISI కన్ను మన అయోధ్య రామాలయం మీద పడింది. ఎలాగైనా సరే మన అయోధ్య రామాలయాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ ISI దురాలోచన అయితే చేసింది. ప్రస్తుతం ఈ రంజాన్ మాసం నడుస్తుంది. త్వరలోనే ఈ రంజాన్ పండుగ అనేది వస్తుంది. దీంతో తమ రంజాన్ పండుగను అయోధ్య రామాలయాన్ని కూల్చడం ద్వారా సెలబ్రేట్ చేసుకోవాలని, అంటే సంతోషంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెప్పేసి పాకిస్తాన్ ISI అలాగే ఈ జిహాదీలందరూ కూడా భావించారు. మామూలుగా అయితే ఏదైనా మన పండగ వచ్చిందనుకో, ఏదైనా ఒక మంచి పని చేయడమో, లేకపోతే కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఆ పండుగను సెలబ్రేట్ చేసుకోవడమో, లేకపోతే మన ఇరుపురు వాళ్ళతోనో అందరితో కలిపి సంతోషంగా జరుపుకుంటాం. కానీ ఈ జిహాదీ ముండా కొడుకులు మాత్రం ఈ విధంగా బాంబు పేలుళ్ళు జరిపి తీవ్రవాద దాడులు చేసి విధ్వంసాలు సృష్టించి ఈ విధంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎంత దారుణం చూడండి ఇదంతా కూడా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి మీకు. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ రంజాను అదేవిధంగా బక్రీద్ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఇప్పుడు అందరూ ఒకటిగానే ఉంటారు. మనం ఏదైనా కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ముస్లిం సోదరులు సరే వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే తమ ఇరుగు పొరుగు వాళ్ళని కావచ్చు, ఎవరైనా కొంతమంది పిలిచి భోజనాలు అయి పెట్టడమో లేకపోతే భోజనాలు అయి పంపించడమో ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు కూడా కొంతవరకు అలవర్చుకొని వాళ్ళు కూడా ఆ విధంగా మూవ్ అవుతూ ఉంటారు అన్నమాట, కలిసిమెలిసి. కానీ ఇదేం దారుణం రా నాయన. కానీ ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా, మన భారతదేశంలోనే ఇంకొక సంతానమాట అర్థమవుతుందా? వీళ్లకు ఈ పాకిస్తాన్ వాళ్ళని ఏమన్నా అన్నామనుకో, వాళ్ళేం రోషం అంతా కూడా పొడుచుకొని వచ్చాది. సిగ్గుపడాల్సింది పోయి ఈ దరిద్రులకి అందరికీ పౌరుషం వచ్చాది. ఏంది ఏంది ఈ దరిద్రం అంతా కూడాను. తలకాయ పంజి ఇలా మెంటలో చెట్టుకోవడం నాకైతే ఇట్లాంటివన్నీ చూసి బాధనే భరించలేకుండా. సరే, ఇక ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI మన అయోధ్య రామాలయం పైన తీవ్రవాద దాడి జరిపేందుకు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ మిల్కీపూర్కు చెందినటువంటి ISIకి చెందినటువంటి అబ్దుల్ రెహమాన్ అనే జిహాదీని నియమించుకునేది. ఈ అబ్దుల్ రెహమాన్ ISIS తీవ్రవాద సంస్థ తరఫున అయితే పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలా, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ISI అంటే పాకిస్తాన్ గూఢాచార సంస్థ పేరు, ISIS అంటే అదొక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ పేరు. అర్థమవుతుందా? ఈ రెంటికి పెద్ద తేడా ఏం లేదు, దొందే. సరే, ఈ అబ్దుల్ రెహమాను హర్యానాలోని ఫరీదాబాద్లో నివసిస్తూ ఉంటాడనమాట. అంటే పుట్టింది పెరిగింది అక్కడ ఉత్తరప్రదేశ్లో అయినా కూడా మిల్కీపూర్లో అయినా కూడా వచ్చి హర్యానాలోని ఫరీదాబాద్లో ఉంటాడనమాట. వీడు ఒక ఆటో డ్రైవర్ అనమాట. వీడు వాడి పేరును శంకర్ అని పెట్టుకొని ఫరీదాబాద్లో చలామణి అవుతూ ఉన్నాడు. సిగ్గుండబనిలే ఒకరవన్నా, సిగ్గుండబనిలేదంటాలే. ఇప్పుడు నేనుండా నాకు ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరైతే నా దేశాన్ని, నా ధర్మాన్ని, నా వాళ్ళని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళంటేనే నా కోపం తప్ప అందరి మీద అమాయకుల మీద కోపపడడానికి నేనే మూర్ఖుణ్ణా.
ఎంత మాత్రం కూడా కాదు. అదేవిధంగా నేను పుట్టినప్పటి నుంచి నేను నాకు చివరి క్షణాల వరకు నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తానే ఉంటా. ఇది ధర్మం అనేది. నా ధర్మాన్ని నేను సంతోషంగా పాటిస్తున్నా. అలా కాకుండా నేను నా ధర్మాన్ని నేను మార్చుకోవడమో, మతం మారడమో, లేకపోతే నా పేరు మార్చుకోవడం, ఇంతకంటే నేను చెప్పాలనిపించా కూడా కొన్ని చెప్పలేకుండా మన తండ్రిని మార్చినట్టే కదా. నువ్వు ఒకరికి పుట్టి ఇంకొకరి పేరు చెప్పుకున్నట్టు కదా. ఎందుకురా స్వామి ఎందుకురా బతుకులు ఎందుకురా నాయనా. సరే, వీడికి ఏంటంటే మొదటి నుంచి ఐసిస్ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండడంతో వీడిని పాకిస్తాన్ ఐఎస్ఐ తమ కోసం నియమించుకునేది. అంటే అర్థం చేసుకోండి, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్కు ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ అబ్దుల్ రెహమాను అయోధ్యకు పోయి అక్కడ రెక్కి నిర్వహించాడనమాట. మొత్తం హులుక్కేసుకొని వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ ఫైజాబాద్కు పోయినాడు. ఫైజాబాద్ అంటే ఇది ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఉన్నది కదా, ఆ పార్లమెంట్ నియోజకవర్గమే ఈ ఫైజాబాద్ అనమాట. ఈ ఫైజాబాద్లో మరికొంతమంది జిహాదీలు ఈ అబ్దుల్ రెహమాన్కు కొన్ని శక్తివంతమైనటువంటి హ్యాండ్ గ్రెనేడ్లు ఇచ్చినారంట. ఇక ఈ హ్యాండ్ గ్రెనేడ్లు తీసుకొని ఆఖరిసారిగా తమ వాళ్ళను చూడడానికని చెప్పి ఈ అబ్దుల్ రెహమాన్ మళ్ళీ హర్యానా పోయినాడు. అంటే ఎట్టా పోతున్నా కదా, ఇంకా నేను జిహాదీ చేసేదానికి నేను ఏదైనా దాడి చేసినా కూడా అక్కడుండే సెక్యూరిటీ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నన్ను చంపేస్తారు, అందుకని చెప్పేసి చివరిగా ఒకసారి వాళ్ళ ముఖం చూసుకొని వద్దాం అని చెప్పేసి మళ్ళీ హర్యానా పోయినాడు. అయితే మొదటి నుంచి కూడా ఈ అబ్దుల్ రెహమాన్ కదలికలను గమనిస్తూ వెంబడిస్తూ వస్తున్నటువంటి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఈ విషయాన్ని హర్యానా పోలీసులకు చెప్పినారంట. హర్యానాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావడంతో గుజరాత్ పోలీసులు ఈ విషయాన్ని హర్యానా పోలీసులకు తెలియజేశారు. లేదంటే గుజరాత్ పోలీసులే ఈ అబ్దుల్ రెహమాన్ని అరెస్ట్ చేసేవాళ్ళు, లేకపోతే ఎన్కౌంటర్ చేసి పారమొత్తుండ్రు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి హర్యానా ప్రభుత్వం వెంటనే హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపించింది. అంతే, ఇక గుజరాత్ ఏటీఎస్ కమాండోలు, హర్యానా ఎస్టీఎఫ్ కమాండోలు కలిసి ఒక్కసారిగా మెరుపు దాడి చేసి ఈ అబ్దుల్ రెహమాన్ అనే నీచుడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వాడి దగ్గర ఉన్నటువంటి ఈ హ్యాండ్ గ్రెనేడ్లు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ అబ్దుల్ రెహమాన్ను ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారంట. ఇక వీడి ద్వారా వీడి నెట్వర్క్ మొత్తాన్ని కూడా పట్టుకోవాలని, లేదా వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసి పారేయాలని చెప్పేసి గుజరాత్ ఏటీఎస్ అయితే భావిస్తుంది. మొత్తం మీద గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు పాదరసంలా పనిచేసి తీవ్రవాద దాడి నుంచి మన అయోధ్య రామాలయాన్ని రక్షించినారు. మిత్రులారా, చూశారు కదా ఏమి ద్రోహం చేసినాము వాళ్ళకి, మనము ఏం అన్యాయం చేసినాము. అసలు ఈ దేశంలోకి ఇస్లాం రాకముందు, క్రిస్టియానిటీ రాకముందు మొదటి నుంచి ఉండేది కూడా హిందువులే కదా. తర్వాతనే కదా ఇస్లాం వచ్చింది, క్రిస్టియానిటీ వచ్చింది. అయినా కూడా వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకగలుగుతారు. భారతదేశంలో ఎన్ని డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లోనూ వీళ్ళు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదన్నా బలవంతం ఏమన్నా ఉండదా, దాష్టికం ఏమన్నా ఉందా? మీరు గమనించే ఉంటారు, పాకిస్తాన్లో ఇప్పటికి కూడా హిందువులకు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది లేదు. ఇంకా ఆడవాళ్ళ మాట అయితే ఇంకా వాళ్ళ మాట అసలు మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. అయినా కూడా వీళ్ళు ఇంత దారుణంగా చేస్తానంటే హిందువులు అంటే ఎందుకు అంత చులకన, హిందువులు అంటే ఎందుకు అంత ద్వేషం? 500 సంవత్సరాల న్యాయ పోరాటం చేసి మనం అయోధ్య రామ మందిరాన్ని మనం నిర్మించుకుంటే దాని మీద మళ్ళీ దాడి చేయాలనుకుంటే, దాన్ని ధ్వంసం చేయాలనుకుంటే ఇంతకంటే దారుణం, అన్యాయం ఏమన్నా ఉండదా? ఒకసారి ఆలోచించండి. నేను ఈ వీడియో సందర్భంగా ఒకే మాట చెప్పగలుగుతున్నా, ఎప్పుడైతే అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయి బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిందో ఆ రోజున వీళ్ళు వాళ్ళని హిందువులందరూ కూడా తమ దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి శ్రీరాముల వారిని దర్శనం చేసుకున్నారు చాలా సంతోషంగా. ఇప్పుడు ఓట్ల విషయానికి వస్తే వీళ్ళందరూ కూడా సరే, వీళ్ళు హిందుత్వ భావజాలంతో ఉంటారా లేదా అనేది కూడా పక్కన పెడితే, ఇలాంటి విషయాల్లో హిందువుల మనోభావాలపైన, హిందూ దేవీ దేవతలపైన, హిందువుల ఆచారాలపైన, హిందువుల దేవాలయాలపైన ఏదైనా ఇటువంటి దాడి కానీ ప్రమాదం కానీ జరిగిందా, ఇంకా అది చెప్తున్నా ఖచ్చితంగా చాలా ప్రమాదం, అంటే చాలా ప్రమాదం, చాలా వరకు నష్టపోతారు. నేను ఇంతకుమించి నేను ఈ వీడియోలో ఎక్కువ నేను చెప్పదలుచుకోవాలా. నా అభిప్రాయం ఏదో మీకు ఈ పాటికి అర్థమైపోయింటుంది. ఎందుకంటే ఏ పరమత సహనాన్ని అయితే హిందువులు పాటిస్తున్నారో ఖచ్చితంగా దాన్ని ధ్వంసం చేసినట్టే. అది ఒక్కసారి ధ్వంసం అయిందంటే తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు ఎవరి బాధ్యలో ఇంక వాళ్ళే ఊహించుకోవాలా, వాళ్ళే ఆలోచించుకోవాలా. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను కూడా, ఎందుకంటే యూట్యూబ్లో చాలా వరకు పరిమితులు అనేవి ఉంటాయి కాబట్టి. ఇది మాత్రం చాలా దారుణం. మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ దారుణాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే, ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఒకవేళ ఏ మతం వాళ్ళైనా కూడా ఈ విషయాన్ని ఖండించలేదంటే ఈ చర్యను వాళ్ళు ఖచ్చితంగా సమర్థించినట్లే. ఇంకా ఆలోచించుకోండి ఎవరేం చేస్తారో. మిత్రులారా, ఈ న్యూస్ను తప్పనిసరిగా, ఈ న్యూస్ నచ్చితే నేను అన్నాను, ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీలో
ఈ దేశాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మీలో ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.